నమస్తే వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ అప్డేట్. సంక్షేమం అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. అయితే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కూటమికి ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి భీమవరం మండలంలోని కొమరాడ, అనకోడేరు, ఎల్వీఎన్ పురం, గొలవరతిప్ప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 650కి పైగానే హామీలను ఇచ్చి ఇదే కూటమి పేరుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అయితే ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని గుర్తు చేశారు. దీని ఫలితంగా 2019లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చి దాచుకోవడానికి, దోచుకోవడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు కూటమి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి సాధించారని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. భీమవరం మండలం చినావరం గ్రామంలో మంచినీటి పథకం పేరుతో 50 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించి ఆ భూమిలో మంచినీటి పథకం నిర్మించకుండా ఆ భూములను అంజిబాబు సొంతానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని భీమవరం మండలంలోని తాగునీటి సంస్థలను గాలికి వదిలేశారని ఆరోపించారు. మల్టీప్లెక్స్ వద్ద పార్కింగ్ పేరుతో R&B రోడ్డును కూడా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలను ఆయన అక్రమంగా ఆర్జించారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించుకుని మరోసారి భీమవరం ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థినిగా గూడూరి ఉమాబాలను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. భీమవరం పట్టణంలో కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజిబాబు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెద్ద మసీదు సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం భీమవరం పట్టణంలోని 16, 17, 18, 19, 20 వార్డుల్లో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ రోజు రోజుకు తమకు ప్రజాదరణ పెరుగుతోందని అన్నారు. కూటమి అభ్యర్థిగా తాను గెలుపొందడం ఖాయమని, సర్వేలన్నీ కూటమిదే విజయమని చెబుతున్నాయని అన్నారు. తాను 40,000 మెజార్టీతో గెలుపొందుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదిహేడవ వార్డు పెద్ద మసీదు నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారానికి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు రావటం జరిగింది. నేను ప్రచారంలో బయలుదేరిన వెంటనే సుమారుగా 90-95 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన నాకు ఎదురొచ్చి నేను గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తానని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో ఆయన ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటు వేయాలని తెలిసే వయసు కూడా కాదు. ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన క్లియర్గా
నాకు 4000 పెన్షన్ ఇస్తారు, నేను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అంటే యువత నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని తెలియజేస్తున్నారు. తాపీ మేస్త్రుల పనివారి సంఘం వెళితే అక్కడ మేస్త్రులందరూ కూడా కార్మికులందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి మాకు పని లేకుండా పోయింది, అభివృద్ధి లేదు, మేము తీవ్రంగా నష్టపోయాం, దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉన్నామని నాకు వచ్చి తెలియజేయటం జరిగింది. అందరూ అంటే ఏ వర్గం వారు చూసినా కూడా ఈ ప్రభుత్వం మార్చాలి, కొత్త ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక చక్కని నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారాన్ని అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని కూటమి బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలోనూ ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని మోదీ దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని, అందుకే ఆయన్ను మరోసారి గెలిపించుకోవడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులతో పాటు తాను భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్టు తెలియజేశారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులతో కలిపి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన కనపడతాం. మండుటెండలో సైతం వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు వారు పలుకుతున్నటువంటి స్వాగతం చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీ ఈ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నాకు, అదేవిధంగా 7 శాసనసభ అభ్యర్థులకు కూడా రాబోతూ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడతాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కనపడతాం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఏ వర్గానికి కూడా మినహాయింపు లేకుండా వంచింది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి మోసపోయాం అనేటువంటి అభిప్రాయం వేళ ప్రజల్లో ఉంది. కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావడం, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకి, పేదలకు, అట్టడుగు వర్గాల ప్రజలకి ఆయన ప్రకటించినటువంటి అంత్యోదయ పథకాలు ఏతున్నాయో, సంక్షేమ పథకాలు ఏతున్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 14 సంవత్సరాల కాలంలో ఆయన పనితీరును, 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి పనితీరును ప్రజలు బేరీజు వేసుకుని ఈవేళ ఈ ప్రభుత్వాన్ని, నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా తప్పు చేసేటువంటి అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు రావడం జరిగింది.
ఇవాళ వారు వారి తప్పును సరిచేసుకునేటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మే 13 అనేటువంటి సంగతి. మే 13 నాడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడానికి ఈ పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను 7 శాసనసభ అభ్యర్థులు 1+7 రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో, అంతేకాదు ఈ పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చాక ఏం చేసింది గత 10 సంవత్సరాల నుండి, అలాగే నేను ఎన్నికవుతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నేను ఏమి చేస్తాననేటువంటి విషయం కదా ప్రజలకి. అన్నిటికైనా ముఖ్యమైనటువంటి విషయం, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉందో ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ కూటమికి చెందినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. కానీ రాష్ట్రంలో వేరే పార్టీకి అధికారం కట్టబెట్టడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీని ఇస్తే 100% అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎన్ నరసింహరాజు తెలియజేశారు. కాళ్ళమండలం, కాళ్ళకూరు, జువలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అడుగడుగున మహిళలు రోడ్లపైకి వచ్చి పివిఎన్ నరసింహరాజుకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఉండి ఎమ్మెల్యేగా తనను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువలు మరమ్మతులు చేయించి రైతాంగానికి సాగునీరు సమస్యలు లేకుండా చూసుకునేవాడినని మాజీ ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఆకువేరు మండలం పెదకాపవరంలో కలవపూడి శివ ఆటోలో రోడ్ షో చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వెంకయ్య, వయ్యూరు కాలువ గుర్రపుడెక్కతో నిండి ఉండడాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తగు చర్యలు తీసుకునేవాడిని వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ను అభ్యర్థించారు. వెంకయ్య వయ్యారు కాలువ పెదకాపురం వంతెన దగ్గర ఇప్పుడు ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే కింద సాగునీరు అందని పరిస్థితి, చెరువులకి నీరు అందని పరిస్థితి, అలాగే కనీసం మంచినీరు అందని పరిస్థితి ఉంది. గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కాలువలన్నిటిని కూడా మరమ్మతులు చేయించేవాళ్ళం. తద్వారా రైతాంగానికి ఎక్కడ సమస్యలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో రైతులకు నీరందని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వెంకయ్య కాలువ పూర్తిగా గొరవడెక్క ఏదో మట్టి పెన్నులు వేసుకుపోయినట్టు, మట్టి కాలువ పూడిపోయినట్టు అంత స్థాయిలో
పూర్తిగా పూడుకోవటం దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉండి వీటిని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ, రైతులందరికీ మనం గతంలో ఎప్పుడూ కూడా రైతులకి సమస్యలు లేకుండా కాలువలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించేవాళ్ళం. అదే పరిస్థితి మళ్ళీ రావాలి. రైతులందరికీ కూడా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. నేను ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఈ కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇదివరకులా గతంలో ఎలాగ చేశామో అలాగే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి దానికి పక్కాగా ప్రణాళిక చేసి నీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్యలు లేకుండా చేయగలుగుతానని చెప్పి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అధికారులు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి రైతులకి అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమాలు చేయాలి. దురదృష్టం ఏమీ జరగట్లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చెత్తని తొలగించి రైతులకి, అదేవిధంగా గ్రామాలలోని ప్రజలకి తాగునీరు అందించమని చెప్పి సవినయంగా కోరుతున్నా. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం కోసమే మంత్రి పదవిని సైతం వదులుకుని నా స్వలాభం కంటే భీమవరం అభివృద్ధి ముఖ్యమని భావించానని, ప్రజల ఆశీస్సులు ఉంటే మంత్రి పదవి ఎప్పుడైనా వస్తుందని, కానీ జిల్లా కేంద్రం ఒకసారి వస్తుందని అది భీమవరం ప్రజలకు వరంగా అందించాలని పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గురువారం భీమవరం పట్టణంలోని 11, 12, 13, 14, 15, 24 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వార్డులోని ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించి హారతులు పట్టారు. వార్డుల్లో ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పవచ్చునన్నారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి బొమ్మపాలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించారు. ఆయన సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉద్దేశించి మాట్లాడుతూ దోచుకో దాచుకో అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించి తన ఉదార మనసును చాటుకున్నారని అన్నారు. ప్రజల్లో ఉదయం మేము చూసిన ఆ 3 గంటల జర్నీలో ఎక్కడికి వెళ్ళినా మంచివాడండి ఆయన. మా ప్రజల హృదయం దోచుకున్న వ్యక్తి. అతన్ని ఈసారి మేము గెలిపించుకుంటాం. విజయం నల్లేరు మీద నడక, మెజారిటీ ఎంత అనేది మనం చూసుకుందాం. ఆయన గెలుపు ఖాయం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మేము రెవెన్యూ పాలిటిక్స్ చేయం, బూతులు మాట్లాడడం. మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం కాబట్టి సంక్షేమమే ప్రధానంగా ఎజెండా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన గ్రంథి శ్రీనివాస్ గారు దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలన్నీ అయిపోయినాయి. మొత్తం దాచుకోవటం అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే రెడ్డి కులస్తుడు, ఈయన కూడా రెడ్డి కులస్తుడే. వాళ్ళ దగ్గర ఉన్నాడంటే అందరూ రెడ్లే, ఇక వేరే క్యాస్ట్ని బతకనివ్వరు ఇక్కడ. కాబట్టి అన్ని రకాలుగా నాశనం చేసి, వ్యవస్థలన్నీ నాశనం చేసి, ఇక్కడ ఈయన నాశనం చేశాడు భీమవరం పట్టణాన్ని. అక్కడ స్టేట్ మొత్తం నాశనం చేసింది ఆయన బటన్ రెడ్డి.
మళ్ళీ ముఖం పెట్టుకుని ఏ ముఖం పెట్టి అడగటానికి వచ్చారని ప్రజలు అడుగుతున్నారు. 2 బటన్లు నొక్కండి ఇప్పుడు అంటున్నాడు. సిద్ధమని ఒక బస్సు వేసుకొచ్చి డ్రామా కంపెనీ వాళ్ళు తిరుగుతారు చూసారు బస్సుల్లో, నాటకాలకి ఆ ఊరు ఈ ఊరు. అలాగా మద్దాల రామారావు గారు ఉండేవారు మా తాడేపల్లిగూడెం. ఒక బస్సు వేసుకుని ఊర్లో నాటకాలు వేసేవాడు. ఆయనకి నీతి ఉంది, ఇతనికి నీతి లేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు రాష్ట్రానికి ఏం చేస్తాడండి? మేము మొన్న కడప మీటింగ్లో ఆ అమ్మాయి సునీత అది జరుగుతుంటే పక్కనే కారు ఆపి ఆ జనాల్లో మేము వెళ్ళటం కుదరలే. హైవే మీద చూస్తే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మా అన్నయ్యనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇతనికి మీరు ఓటేశారంటే ఆడపడుచుల కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాను నేను. ఇతను తన అన్నయ్యన కూడా అవినాష్ రెడ్డిని మోసుకొచ్చాడు, నా తండ్రికి న్యాయం చేయలేదు కాబట్టి ఫ్యాను మీరు ఓటేయద్దండి. ఓ చెల్లిగా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి మీరు ఓటేయద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, మత్స్యకారులకి, రైతులకి, యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్సి అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశారు. దీంట్లో తిరుగులేదు. కాబట్టి మే 13వ తారీఖున అద్భుతమైన 70 to 80% ఓటింగ్ జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఒకటే అన్నారు ప్రజలు, మత్స్యకారులు పెద్ద చదువుకుని ఉండరు. వాళ్ళు ఏమన్నారంటే 80% కొట్టామంటే 151 మందే అన్నా, మందే 151 అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వైనాట్ 175 మీరే తీసుకుంటే ఏకగ్రహం చేసుకుని ఇంకా ఎలక్షన్ ఎందుకు, ఆంజనేయులు గారు నిలబడటం ఎందుకు, మేమెందుకు తిరగటం ఎందుకు? ఎంత డ్రామా అంటే మా పెదనాయన కొడుకు ఒక డాక్టరు, ఆర్ట్ సర్జన్, విజయవాడలో ఉన్నాడు. అతను అది ఏం చేశాడంటే, ఒరే ఏంట్రా కామెడీ మేమేదో స్క్రీన్ మీద చేస్తాం, నువ్వు కామెడీ ఏంట్రా, ఇంత చిన్న దెబ్బకే మన ఈస్ట్ వెస్ట్ ఇక్కడ భీమవరంలో కానీ పిల్లలు ఎవరైనా ఆడుకుని పడిపోతే గబక్కడిని తల్లి కొంచెం కాఫీ పొడి ఏదో పెట్టేస్తుంది, రక్తం రాకుండా ఉంటుంది. ఇదేం చిన్న దెబ్బ టెంపర్ అయ్యి దానికి ఉన్న ఆ వైర్ ఒకటి వచ్చి ఇక్కడ తగిలింది అనుకుందాం, వాళ్ళ డ్రామాలో పార్టు. దానికి ఇంత పెద్ద కట్టు. ఆయన మన వెల్లంపల్లి, ఆయన పేరేంటి, వెల్లంపల్లి శ్రీనివాసు, లెఫ్ట్ ఐకి వేసాడు ఒక పెద్ద బ్యాండేజ్ లాగా. ఇక్కడ తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి అది అలా వెళ్ళి బాహుబలి లాగా తిరిగి వచ్చి ఇక్కడ కొట్టింది. లెఫ్ట్కి వేసాడు. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ రైట్కి వేసాడు అన్నమాట. ఇంతకన్నా నాటకం, దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ మనం చూడలేదు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఒక్కటే మనం ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన భీమవరంలో ప్రతి వార్డులో ఒకడు ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్లో ఒక్కడే ఉంటాడు. అదే జనసేన సిద్ధాంతాలను పట్టుకుని తిరిగే వ్యక్తి డబ్బులు లేకపోయినా కౌలు రైతులకు ఒక్కోళ్ళకి ₹1,00,000 ఇచ్చి చనిపోయిన కౌలు రైతులకి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మేము ఉన్నామండి. లాస్ట్ ఇయర్ అప్పు తీసుకొచ్చి కట్టాడు ఆయన. మన గురించి, మన రాష్ట్రం గురించి అద్భుతంగా మాట్లాడాలి. అద్భుతంగా ఉంది రాష్ట్రం మొత్తం. ఒక ఉత్తరాంధ్ర ఒకటే ఏ గంజాయిగా అడ్డా బన్గయా, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియా और लिక్కర్ మాఫియా सब मेरा మైండ్ మే హై. గవర్నమెంట్ రాగానే మొత్తం ఎక్కడెక్కడ ఎవడెవడికి ఇవ్వాలో జంతాక్ జతాక్ అన్నాడు ఆయన. ఆయనే మాట్లాడాడు. మనం ఎవరు చెప్పాలో ఆశ్చర్యపోతుంది. అనంతరం మంజుబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజలెవరూ నివసించే పరిస్థితి లేదని, అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపాలని అన్నారు. కూటమి విజయం సాధిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పవన్ శ్రమ కోర్చి కూటమి ఒక తాటిపైకి వచ్చేలా కృషి చేస్తారని అన్నారు. ప్రజలంతా కూటమి విజయానికి కృషి చేయాలని, ఇప్పటికే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. కూటమి విజయం సాధిస్తుందని ఇప్పటికే సర్వేలని తెలియజేశాయని చెప్పారు. ఇంకా మనకి 10 రోజులు టైం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేది. ఈ రాష్ట్ర పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఏమిటి, ఈ పరిస్థితి మారకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే
ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్ళిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో నివసించి జీవించే అవకాశం లేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఏదీ లేదు. రైతు నిరాశ, ఆశగా జీవించేవాడు ఒకరు కనపట్ల, అందరూ నిరాశతోనే జీవిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలవలసిన ఆవశ్యకత వచ్చింది. అది ఎన్డీఏ కూటమికే సాధ్యమవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు కలిసి ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రం, మన నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడానికి ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురావడానికి ఆలోచన చేస్తాను. మనకి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు వేస్తే ఎంపీకి వెళ్తుంది, అది కమలం గుర్తు. సెకండ్ ఓటు వస్తే ఎమ్మెల్యేకి వెళ్తుంది, అది గాజు. ఫస్ట్ ఓటు 3వ నెంబరు, సెకండ్ ఓటు నాది 10వ నెంబరు. ఈ పవిత్రమైన 2 ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి. మేము విజయం సాధించిన తర్వాత మీ అందరికీ సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.